వెల్కమ్ బ్యాక్ టు వెయిట్ లాస్ రెసిపీస్. ఈ వారం మనం హై ప్రోటీన్ వ్రాప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది. దీనికోసం ముందుగా మనం శనగల్ని నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న శనగలు ఒక కప్ తీసుకుని, ఇంకా అందులోకి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోండి. దాంట్లోకి ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి, ఇంకా కొంచెం తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఇంకా శనగపిండి వేసి బాగా కలుపుకొని ప్యాటీలాగా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. కొంచెం చిన్న సైజులో చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వ్రాప్ కోసం మనం వీట్ ఫ్లోర్ తీసుకున్నాం. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుని, నేను ముందుగా బీట్రూట్ని పీల్ చేసేసి ప్యూరీ చేసుకున్న, ఏమీ కలపకుండా ప్యూరీ చేసుకున్నానండి. ఆ ప్యూరీని ఇందులో కలుపుతున్నాను. కలిపి డౌలా చేసుకుని దీన్ని ఏంటంటే మనం చపాతీలు అద్దుకున్నట్టు అద్దుకోవడమే. రెగ్యులర్ చపాతీ చేసుకోవడమే. నేను ఎక్స్ట్రా ఏంటంటే బీట్రూట్ కలిపాను, ఎందుకంటే బీట్రూట్ కూడా మంచిది కదా ఆరోగ్యానికి అని చెప్పి అది కలిపాను. అలా కలుపుకొని చపాతీని కూడా మనం చేసేసుకున్నాము. సో ఇప్పుడు మనం ప్యాటీని కాల్చుకుందామండి. నేను ఎక్కువ ఆయిల్ కూడా యూస్ చేయకుండా జస్ట్ స్ప్రే చేసి మాత్రమే ప్యాటీని బాగా కాల్చుకున్నాను. కాల్చుకుని ఇంకా రోటీని కూడా బాగా కాల్చుకుంటున్నాను, బీట్రూట్ రోటీని. ఇలా చేసుకుని కాల్చుకున్న తర్వాత మీకు నచ్చిన సాస్ ఏదైనా వేసుకోవచ్చండి. వేసుకుని ప్యాటీస్ని దాంట్లో పెట్టుకోండి. ప్యాటీస్ని ఏంటంటే స్మాష్ చేస్తే బాగుంటుందన్నమాట కొంచెం తింటున్నప్పుడు. సో అలా స్మాష్ చేసుకుని దానిపైన కొంచెం క్యాబేజీ, మీకు ఇష్టం వచ్చిన వెజ్జీస్ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాబేజీ, సన్నగా తరిగిన క్యాబేజీ, టొమాటో ముక్కల్ని వేసుకున్నాను. ఇంకా మీకు ఏ వెజిటేబుల్స్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇంకా సాల్ట్, పెప్పర్ కావాలనుకుంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా నేను హాట్ సాస్ వేసి వ్రాప్ చేసుకుని పెట్టుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. లంచ్ బాక్స్ కానీ వెయిట్ లాస్ చేసుకునే వాళ్ళకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.